బోధిరాజకుమారుడు నూతనముగా ప్రసాదాన్ని నిర్మించాడు. మొదటగా శ్రమణునిచే కానీ బ్రాహ్మణునిచే కానీ ప్రవేశం చేయించాలని కుతూహలపడ్డాడు. అలాగే శ్రమణ గౌతముడికి కబురు పంపించాడు. ఆయన కూడా అంగీకరించాడు. బుద్ధుడు అంగీకరించారు అన్నమాట. కావలసిన వంటకాలు అన్నీ, విందుకు కావాల్సినవి అన్నీ తయారైపోయినాయి. అలాగే నేలనంతటిని తెల్లని చలువబట్టతో కప్పించాడు. భగవంతునకు సూచన పంపించారు. అన్నీ తయారుగా ఉన్నాయి, మీరు భిక్షకు రావాల్సింది అని పంపించారు. మధ్యాహ్న సమయం బోధిరాజకుమారుని ఇంటికి పాత్ర చివరములతో మహాపురుషుడు వచ్చుచున్నాడు. స్వామి ఒలువలపై అడుగిడు దయచేయండి బుద్ధుడు అని రాజుగారు బోధిరాజు పిలుస్తున్నాడు. స్వామి రండి, ఒలువలపై నడిచి అడుగిడి దయచేయండి అని పిలుస్తున్నాడు. బుద్ధుడు మౌనంగా నిలబడిపోయాడు. మళ్ళా చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడు, అలాగే నిల్చుంటాడు. అప్పుడు ఆనందుడు ఆయనకి తెలుస్తుందన్నమాట. ఏమంటాడు? రాజకుమార, వస్త్రములను ముడివేయించు. భగవంతుడు ఈ బట్టలపై అడుగిడడు. భవిష్యత్ ప్రజల గురించి తథాగతుడు దూరం ఆలోచిస్తాడు. ఒలువలు మడిచి పక్కకు తీస్తారు. ఆసనాలపై వాళ్ళందరూ భిక్షు సంఘం అంతా కూర్చుంటారు. బోధిరాజు స్వయంగా వడ్డించి సంతృప్తిగా భుజించిన తర్వాత తథాగతుడు ధర్మబోధన చేస్తాడు. స్వామి, తథాగతుని ఆశ్రయించిన భిక్షువు అనుత్తమ ధర్మమును ఎన్నాళ్ళకు పొందుతాడు అని అడిగాడు. ఒక ధర్మ సందేహం వచ్చిందనమాట. అడిగినప్పుడు ఏం చెప్తాడు? బోధిరాజు కుమార, భిక్షువు శ్రద్ధ గలవాడై అర్హతుడు, సంబుద్ధుడు, సుగతుడు, అతని ఎడలను శ్రద్ధాతత్పరుడు, రోగహీనుడై సమప్రకృతి కలవాడగును, కుస్థితుడు గాక వంచన లేక వర్తించును, సమ్యక్ జ్ఞానము సాధింప ప్రజ్ఞతో కూడియుండును. భిక్షువు తథాగతుని గురువుగా పొంది ఈ జన్మమునందే ఫలసిద్ధికి అర్హుడవును. అలాగే అట్టి వానికి కాల వ్యవధి లేదు. 7 ఏండ్లకైనాను, 6 ఏండ్లకైనాను, 4, 5, 3 ఏండ్లకైనాను, 1 సంవత్సరం అయినా, 6 నెలలైనా, 1000 ఏళ్ళ, ఒక్క రోజులోని, ఒక దినములోని నేను తత్వ సాక్షాత్కారమును నిర్వాణమును పొందగలుగుచున్నాడు. బుద్ధుడు బోధింప బోధిరాజకుమారుడు అమృత స్నానము చేసిన వాడి వెళ్ళి పరమానందం పొంది ఔరా బుద్ధుడు, ఔరా ధర్మము, ఔరా ధర్మగౌరవమని కొనియాడాడు, మురిసిపోయాడు, ఎంతో ఆనందం పొందాడు. తను బౌద్ధ భిక్షువై ముందు ఎంతో తరించాడు అనమాట. ఇలా ఉంటాయి బుద్ధుని బోధనలో నడవడిక. మనం రోజు కూడా చెప్పుకుంటున్నాం, బాగా అర్థం చేసుకోండి, వినండి. సరేనా? రేపు ఇంకోటి.